ఉన్న అంశం ఎల్లుండి చెలో సెక్రటరియట్. ఎందుకు సెక్రటరియట్ పోదామనుకుంటున్నాం, దేనికోసం సెక్రటరియట్ పోదామనుకుంటున్నాం? మనకేమన్నా ఏది ప్రభుత్వం ఏమన్నా ఎక్కువ ఇస్తే మనం తిని అరగకపోదామనుకుంటున్నామా? దేనికోసం మనం మన మనం ఏం విన్నపించుకుందాం అనుకుంటున్నాం సెక్రటరియట్కు? అంత కష్టం ఏమొచ్చింది మనకు అని అంటే ఈరోజు ఖచ్చితంగా కష్టం వచ్చింది కాబట్టే ఈరోజు సెక్రటరియట్ పోదాం అనుకుంటున్నాం. ఎల్లుండి దీర్ఘకాలిక ఉద్యమాలు చేద్దాం అనుకుంటున్నాం. మనం మన తరపున మాట్లాడే గొంతుకలు లేవని, మన తరపున బాగా ఇంకా నేను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు హైడ్రాయి కూడా కొన్ని సాక్ష్యాలతో సహా మీ స్క్రీన్ మీద ఇప్పుడు నేను చూపెడతా, కొన్ని జీవోలు నీకు చూపెడతా. గతంలో ఈ సిండికేట్ ఎవడెవడు ఏమేమి డ్రామాలు చేసిండ్రు, ఈరోజు ఎందుకు పబ్లిక్ ఇబ్బంది పడుతుండ్రో మీకు నేను చూపెడతా. ఆ రోజు ప్రతిపక్షము సరిగ్గా నోరు తెరవలేదు కాబట్టి, ప్రతిపక్ష పోరాటం బరాబర్ లేదు కాబట్టి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. ఇవాళ ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఇది. అయితే ఇందులో ఎల్లుండి ఎందుకు పోదామంటున్నాం ఎల్లుండి సెక్రటరియట్కు అని అంటే, నంబర్ 1 ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అన్రెస్ట్గా ఉన్నారు. అలా ఇంకా అన్రెస్ట్గా ఎవరు ఉన్నారంటే సిపిఎస్ పెన్షనర్స్, అంటే పెన్షన్ రాని వాళ్ళు, పెన్షన్ రాకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా అన్రెస్ట్గా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ పెన్షన్ వస్తలేవు, రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా రాలేదు. 2024 రిటైర్డ్ అయిన వాళ్ళు ఇయాటి వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందలేదు. కొంతమందికి అయితే పూర్తిగా అందలేదు. రేపు 1వ తారీఖు ఎంతో కొంత వస్తాయని కొంతమంది ఆశ చూస్తూ ఉన్నారు. ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. వాట్ ఈజ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్? ఈరోజు ప్రభుత్వానికి నేను పదే చిన్నపిల్లల బాలశిక్ష చెప్పినట్టు చెప్తున్నా. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంది, రాజ్యాంగంలో ఏం పొందుపరుచున్నది అంటే, ఈరోజు మీరు ప్రభుత్వానికి అప్పులున్నా, వడ్డీలు కట్టేది ఉన్నా, ముందుగా మీరు ఎవరికైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయే కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయే కానీ, లేకుంటే పార్ట్ టైం లెక్చరర్లే కానీ, పార్ట్ టైం టీచర్లే కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వాళ్ళ టీచర్లు కానీ, ఈరోజు ఫస్ట్ వాళ్ళ బకాయిలన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ హ్యాస్ బీన్ కమిటెడ్ విత్ ద ఎంప్లాయీ. ఐదర్ he may be outsourcing employee, either she may be a ASHA worker, either he may be a part-time lecturer, either he may be a permanent employee, whoever he may be. First you have to fulfill the payment. That is called, it is a committed expenditure. The government has committed with the employee. ఈరోజు ఆ పైసలను డైవర్ట్ చేయడము నేరము. అది డైవర్ట్ చేస్తే మీరు జైలుకు పోతారు, మీరు జైలుకు పంపాలి. మరి మీరు జైలుకి ఎందుకు పోతలేరు? ఎందుకంటే ఎవరైతే జైలుకు పంపానో, ఎవరైతే దీన్ని ప్రశ్నించానో, ఎవరైతే కేసులు పెట్టానో ఆ 207 సంఘాలను కంప్లీట్గా ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. అలా ప్రభుత్వం చేత గుర్తించబడ్డ సంఘాలు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ చేయాలనేది ఒక డిమాండ్. ఇంకోటి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఏకకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ చెల్లించాలనేది ఇంకో డిమాండ్. ఈరోజు 6 డిఏలు ఒక పిఆర్సీ ఇవ్వాలనేది ఇంకో డిమాండ్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ బాధాకరమైన విషయం అంటే 20 సంవత్సరాలు వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు ఏం కోరలే. ఈరోజు అడ్డం మీద కూలికిచ్చే కూలి అడుగుతున్నారు. వాళ్ళు అడ్డం మీద ఎంత కూలికి ఇస్తావో, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అంతా కూడా దాదాపు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం 75%, 90% అదే ఉన్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మాకు స్కేళ్ళు పెద్ద పెద్ద జీతం మేము అడుగుతలేం, అడ్డం మీద కూర్చున్న కూలీకి ఎంత ఇస్తావో రోజు మాకు ఆ కూలీ ఇమ్మంటారు. అంటే రోజుకు 1000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇమ్మంటారు. కానీ అడ్డ కూలి మీద మేస్త్రికి ఎక్కువనే ఉంటుంది, 1000-1200 ఉంటుంది. అడ్డ మీద కూలికి ఎంత ఉంటుందో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అంత జీతం ఇమ్మంటారు. అంటే రోజుకు మినిమం 1000 రూపాయలు. ఇది ఎవరు చెప్పిండ్రు? సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? సమాన పని సమాన వేతనం అని చెప్పింది. కానీ గత ప్రభుత్వంకి వెళ్ళి మధ్యలో ఏజెన్సీలను పెట్టుకొని ఏజెన్సీల ద్వారా ఇస్తుండ్రు. అయితే ఈ అడ్డ కూలి మీద వచ్చే కూలీలకి వెళ్ళి ఏమేమి కట్ చేస్తుండ్రు? జిఎస్టీ కట్ చేస్తారు, పిఎఫ్ కట్ చేస్తారు, ఈఎస్ఐ కట్ చేస్తారు. కానీ అవి అందులో జమ కావు, అవి అందులో కట్టరు, అవి అందులో పడయి. అర్థమైందా? అందులో అవి పడయి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది. పైగా ఇక దీనికి డిమాండ్ పెరుగుతుంది, వీళ్ళ నౌకర్లు బాగున్నాయి కాబట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు డబ్బులు ఎట్లా సంపాదించాలి అని ఐడియా పొద్దు మాప మైండ్లో తిరుగుతూ ఉంటుంది. పక్కన ఐడియాలు ఇచ్చేటోళ్ళు కూడా అసొంటోళ్ళనే పెట్టుకుంటారు. ఆయన ఆస్థానంలో మొత్తము ఏడ కబ్జాలు చేయాలి,
ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి, ఎక్కడ దందాలు చేయాలి, ఏం చేస్తే పైసలు వస్తాయి అంటే అందులో ఒకడు వస్తారు ప్రావీణ్యం చెందిన వాళ్ళు వచ్చి, సార్ రెవెన్యూలా 632 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వాళ్ళ మొత్తం తీసి అవతల పడేద్దాం, వీళ్ళందరినీ తీసి అవతల పడేద్దాం, రేపు కార్పొరేషన్ చేయమని ఉద్యమం నడుస్తూ ఉంది. రెవెన్యూలు అని అంటే కొంచెము పేపర్ వర్క్ అది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చేటోళ్ళకు కూడా జర ఆశ ఉంటుంది సార్, వాళ్ళకి పైసలు దొరికేటోళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు ఇచ్చేటోళ్ళను నేను 632 మందిని చూస్తా, కాబట్టి వీళ్ళ మొత్తం తీసి అవతల పడేస్తే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని పెట్టుకోవచ్చు అని ఎవరైనా ఐడియా ఇచ్చిందో ఏమో, అందరినీ తీసి అవతల పడేసారు. కొంతమంది మా లక్ష్మణ్ అన్న, మా పులి లక్ష్మణ్ గారు వీళ్ళు కొంతమంది పోయి అడిగిండ్రట, సార్ ఇట్లా ఎందుకు తీసేసింది సార్ పెట్టు, దిస్ ఇస్ పాలసీ మ్యాటర్ అంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలసీ మిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి? చెప్పగలుగుతారా మీరు పాలసీ అంటే ఏందో? పాలసీ గురించి మీకు ఏం తెలుసో చెప్తారా? మీ మంత్రివర్గంలో మీకున్న అనుభవం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు దగ్గర మోచేతి నీళ్ళు దాగి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇక వర్కులు చేసుకుంటా ఈరోజు బిల్లులు ఎత్తుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినోనివి. ఈరోజు వాళ్ళ వరుస పాలసీ మ్యాటర్ అంటే ఫస్ట్ ఆ పాలసీలో ఏదైనా చేస్తే అలా లబ్ధిదారులు ఎవరు, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది లాభం పొందుతున్నారు, తక్కువ నష్టంతో ఎక్కువ లాభం జరగాలి పాలసీ అంటే. మిస్టర్ పొంగులేటి, పాలసీ అంటే ఏందనంటే నష్టం తక్కువ జరగాలి, లాభం ఎక్కువ జరగాలి. అది పాలసీ, అది వచ్చే రోజులలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే అది పాలసీ అని అంటారు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన అంటే సగటున ఒక్కొక్క ఉద్యోగి 42కి వెళ్ళి 45 ఏళ్ళ వయసులో వచ్చినవారు. అంటే 40 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి దాదాపుగా 99% అందరికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. దాదాపుగా అందరి పిల్లలు 6వ తరగతికి వెళ్ళి 8వ తరగతి లోపు ఉంటాయి. అంటే ఈరోజు ఎటుపోయి ఈయన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వరకు ఆ డేటా ఎంట్రీ తప్ప వేరే పని వాళ్ళకి రాదు. వాళ్ళు వేరే పనికి పోలేరు, వేరే పని వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఒకటే పని వస్తుంది. ఏం పని వస్తుంది? ఈ డేటా ఎంట్రీ వర్క్ తప్ప వేరే వర్క్ వాళ్ళకి రాదు. ఈ అవుట్సోర్సింగ్ పనులలో వాళ్ళు నిపుణులు అయిపోయినారు. ఈ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళు టీజీపీఎస్ ఎగ్జామ్ రాయలేరు, డిఎస్సి ఎగ్జామ్ రాయలేరు, ప్రైవేట్లో పనికి పోలేరు, లాస్ట్లో పోయి అమ్మాలి పని చేసుకుందామన్న ఆ పని కూడా చేయలేరు. ఈరోజు వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతుండ్రో ఆలోచించని పాలసీ. ఏం పాలసీ నీది? హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని నాకు తెలుసు. యు ఆర్ నాట్ ఏ హానెస్ట్ మినిస్టర్, యు ఆర్ ద మోస్ట్ కరప్టెడ్ మినిస్టర్. నువ్వు చాలా కరప్ట్ కదా. నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది కదా. నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయితే నువ్వు ఎస్ఐని ఆయన అవార్డు తీసుకున్నటువంటి సిఐని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పడేసిండు కదా. నువ్వు ఎట్లా హానెస్ట్ అవుతావు? సో హానెస్ట్ ఈజ్ నాట్ బెస్ట్ పాలసీ ఇన్ యువర్ సైట్. ఇవాళ నువ్వు సెల్ఫిష్. దీనికోసము మనము ఎల్లుండి అందరము జిల్లాలకి వెళ్ళి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ చెప్తున్నా, మీరు పొద్దుగాల బయలుదేరాలి. పోలీసులు ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయాలి. మనం ఎట్లా పోతాము? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లే కార్డు పట్టుకోవాలి, ఒక పిటిషన్ పట్టుకోవాలి. అక్కడికి పోవాలి. మనం ఏ విధంగానైనా చీఫ్ సెక్రటరీ గారికి అందియాలి. అది ఇచ్చే పని, అది మనం టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభుత్వం దీన్ని ఆపడానికి చాలా సీరియస్గా ఉన్నది. దీన్ని ఏ విధంగానైనా భగ్నం చేయాలని సీరియస్గా ఉన్నది. ఇది భగ్నం కాదు, వాళ్లకు ఇది భగ్నం చేయాలి. ఇది కాదు. మనది ఇది బతుకుదేరు సమస్య. అర్థమైందా? ఈరోజు ఆకలితోనున్న పులి జింక వెనక పడుతూ ఉంటుంది. జింక ఖచ్చితంగా తప్పించుకొని తీరాలే. దొరికినమా పులి చేల చచ్చిపోతాం మనం. తప్పించుకొని ఉరకాలి. ఎల్లుండి కూడా ఖచ్చితంగా తప్పించుకొని ఉరకాలి. మన బతుకుదేరు సమస్య, అదేనా మన కుటుంబ భవిష్యత్తు సమస్య, మన పిల్లల భవిష్యత్తు సమస్య. పిల్లలను మంచిగా చదివించుకోవాలన్నా, కుటుంబానికి భోజనం పెట్టాలన్నా, భోజనమే పెద్ద ఏం కాదు, పండుగలు పబ్బాలు అవి ఇవి కాదు, ఆత్మగౌరవం అవన్నీ లేవు ఇక్కడ. అదేందా కేవలం మన పిల్లలకు మనకు అన్నం పెట్టుకోవాలన్నా, పిల్లలను స్కూల్కి పంపాలన్నా, ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, సర్కారు దవాఖాన పోవడానికి ఆటో కిరాయో బస్ కిరాయో కావాలన్నా, సర్కారు దవాఖాన ప్రైవేట్ దవాఖానకు పోలేం మనం ఈ జీతాలతో, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సర్కారు దవాఖాన పోవాలన్నా ఈరోజు
మనకు మినిమము ఈ నౌకరు కావాలి. ఈ నౌకరు తప్ప మీకు ఏ నౌకరు దొరకదు, గ్యారంటీ చెప్తున్నా. మీ నౌకరు తప్ప ఏ నౌకరు దొరకదు. కాబట్టి పులి చేతిలో ప్రాణాలు దక్కించుకోనికి తప్పించుకునే పారిపోతున్నటువంటి ఉరుకుతున్నటువంటి జింక లెక్క ఈరోజు మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఉరకాలి, పోరాడాలి, బతుకు కోసం పోరాడాలి, బతుకు కోసం ఉరకాలి, ఏ విధంగానైనా బయటపడాలి. కాబట్టి ఇది మన ఎంబడి పులులు ప్రభుత్వం మన ఎంబడి పడుతూ ఉంటుంది, పట్టుకోనికి లోపల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మన పీకర్ నొక్కే ప్రయత్నం చేస్తుంది, మన నాలుకలు గట్టిగా బిగబట్టే ప్రయత్నం చేస్తుంది, మన నోట్లకి నినాదం రాకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. అవన్నీ కూడా ఛేదించుకొని ఈరోజు మన నినాదం ఇవ్వాలి, మన ఉద్యోగం కాపాడుకోవాలి. ఆ ఉద్యోగం ఆ నౌకరు చిన్న నౌకరు, అది ఆ నౌకరు కూడా గాలిలో దీపం. ఎవ్వని కోపం వచ్చినా, ఒక మంత్రి కోపం వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగం పోతుంది. ఒక నవీన్ కుమార్ అని ఒక మిత్రుడు నా ఫోన్లోనే పరిచయం, ఐటీ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆరోగ్యం బాగలేక అక్కడనే ఆఫీస్లో పడిపోయాడు. పక్కన సహచరులు 100కు ఫోన్ కొట్టిండ్రు. ఫోన్ కొడితే పిలిచిండ్రు, ఏది 108 వచ్చింది. 108కు ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోయాడు. ఉస్మానియా దవాఖాన ట్రీట్మెంట్, ఉస్మానియా దవాఖాన నాట్ కేర్ హాస్పిటల్, నాట్ బోర్ హాస్పిటల్, ఉస్మానియా దవాఖాన 3 రోజులు ట్రీట్మెంట్ చేసిండు. 4వ రోజు నౌకరు కోసం వస్తే ఆ నౌకరు అమ్మేసిండు ఆఫీసర్. ఆ ఆఫీసర్ గారు చాలా నీతులు మాట్లాడతాడు, నా అంత బుద్ధిమంతులు లేదంటాడు. తీరా చూస్తే సంగతి ఏంటంటే ఒకరితో కలిసి 3 లక్షలకో 4 లక్షలకో అలా పనిచేస్తున్న బామ్మడిపోయే వరకు అమ్ముకున్నారంట. నవీన్ కుమార్ అనేటోడు ఐటీ డిపార్ట్మెంట్లో. అసలు తీసుకోవాలి. 632 మంది ఇలా తీసి, అంటే గాలిలో దీపం అని అంటున్న వీళ్ళ నౌకర్లు. ఎవరిని కోపం వచ్చినా నౌకరు పోతుంది, ఒక సూపరింటెండెంట్ కోపం వచ్చినా నౌకరు పోతుంది. 5 గంటల డ్యూటీ అయిపోయి అందరు వెళ్ళిపోతారు. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ 8 గంటల వరకు డ్యూటీ చేయాలి, 7 గంటల వరకు డ్యూటీ చేయాలి. మళ్ళీ జీతాలు 1వ తారీఖు వస్తాయి అంటే 1వ తారీఖు రావు. ఇక జీతాలు అంత వచ్చినాక ఒకసారి 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు ఒకటేసారి వస్తాయి జీతాలు. మన ఖమ్మం మన జనగాంలో ఇరిగేషన్ వాళ్ళకు 5 నెలల జీతాలు 6 నెలల 12 నెలల జీతాలు ఒకటేసారి 2.5 లక్షలు వచ్చినాయి. ఈ ఏజెన్సీ వాడిని 2.5 లక్షలు వచ్చినాయి కదా, నాకు 50,000 కమిషన్ అన్నాడంట వాడు. నేను ఫోన్ చేసిన వానికి, ఏం బాబు ఇంకా జీతం పడవచ్చు సార్, మీరు ఇప్పుడే అకౌంట్లు వేసినా ఒక 1-2 అవర్స్లో పడిపోవచ్చు అని అన్నాడు. తెల్లాడు చూస్తే ఏంది 50,000 కమిషన్ అడిగిండ్రని. ఇంత దారుణంగా ఉన్నారు. ఒక దిక్కు మేము అడుగుతూ ఉన్నాం, ఒక దిక్కు ఉద్యమం చేస్తూ ఉంది, ఒక దిక్కు ఉద్యమం జరుగుతూ ఉంది. అరే ఆ జీతంలా వచ్చే నెలకు 17,000 జీతంలా, అంటే జిఎస్టీ పిఎఫ్ అన్ని కట్టి వచ్చేది 10, అంటే అడ్డ మీద కూలి కన్నా తక్కువ జీతం అన్నట్టు. అర్థమైందా? హెల్పర్ కూడా రాదు ఆ జీతం. కాబట్టి ఆ జీతంలోకి కూడా ఈరోజు వాళ్ళు ఇళ్ళకెళ్ళి మా పైసలు ఇవ్వాలి అడుగుతుందంటే ఎక్కడ దిగజారిండ్రు. కాబట్టి ఇవి ఈ ఇష్యూస్తోని ఎల్లుండి నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీ అయ్యి రండి, చాకచక్యంగా రండి. ఏం కాదు, 101% మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. ఉద్యోగాలు వచ్చి తీరాలి, తెచ్చుకోవాలనే ఈరోజు సిద్ధాంతంతో మనము పోరాటం చేయాలి. పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎట్లా కొట్టాడుతున్నారు చూడండి. 2 సంవత్సరాలు ఖాళీగా ఉండే, అందరు నమ్మించిండ్రు, వాళ్ళకి ఇచ్చే అవసరం లేదన్నారు. ఉద్యోగ సంఘాలు ఏం చేసింది తెలుసా, మంచిగా ఇదేదో పోతుందని చెప్పేసి హెల్త్ స్కీమ్ పట్టుకొచ్చి మధ్యలో పెట్టేసి ఆ హెల్త్ స్కీమ్ ఏం చేసింది, డిఏని మింగింది, పిఆర్సీని మింగింది, డిఏని మింగింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సిన బకాయిలను మింగింది, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెచ్చేదాన్ని మింగింది. ఇవన్నీ మింగిలి ఇది పడవ విప్పి పెద్ద ఆట ఆడుతుంది. ఉద్యోగ సంఘాలు కూడా దాన్నే ఆట ఆడిపిస్తుండ్రు, దాని మీటింగ్లు పెడుతుండ్రు. ఈ దవాఖానని ఆ దవాఖానని గాడిది గుడ్డని, నాకు రోగం వచ్చినప్పుడు నేను దవాఖాన పడ్డప్పుడు చూసుకుందాం, ముందైతే నా పైసలు నాకి, నా పైసలు నాకి. ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక దొంగల లెక్క తయారైపోయారు. వీళ్ళ జీవితాలతో నాడుకుల్లోకి తయారైపోయారు. ఇది ఖచ్చితంగా ఈ 4 అంశాలపైన మనం ఎల్లుండి చలో ఇది పోదాం, చలో సెక్రటరియట్ పోదాం, ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం. మన ఎంబడి పులులు మీద పడతాయి, అర్థమైందా? పులుల మీద పడతాయి, సింహాలు. ఎందుకంటే పులులు అంటే నేను పోలీసులు అని అంట, వాళ్ళని పులులతోనే వస్తాయి, వేరేతో. రేవంత్ రెడ్డిని ఏది మన తోడేలతోని దాంతో పోలుస్తా, పోలీసులను మాత్రం పులులతోనే పోలుస్తా. పులులు మన ఎంబడి పడతాయి, మన ప్రాణాలు దక్కించుకొని మనం కాపాడుకోనికి
మనము మన బతుకుదో వాళ్ళ బతుకుదేరు కోసం అవి మనం పడతాయి, మన బతుకుదేరు కోసం మనం ఉరకాలి. ఎల్లుండి ఉద్యమం మాత్రం 101% సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక లాస్ట్ అంశం ఒక 5 నిమిషాలు ముగిద్దాం. రంగనాథ్ గారిని ఈరోజు బలి పశువును చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు అని నేను చెప్తా. ఇక నేను జీవో చూపెడతా మీకు. ఈ జీవోలు నేను ఎవరెవరికి ఇచ్చున్నా చెప్తా. ఇవాళ ఖమ్మంలో ఎస్పీగా చేసిండ్రు రంగనాథ్ గారు, సూపర్ ఆఫీసర్ అనిపించుకున్నాను. నాకు అక్కడ ఉన్న అడ్వకేట్లు చెప్పిండ్రు అది. వరంగల్లో చేసిండ్రు, మాది నేను చూసిన సూపర్ ఆఫీసర్. నల్గొండలో చేసిండ్రు సూపర్ మ్యాన్, సూపర్ పోలీస్ చేసుకుంటారు. తర్వాత ఒకసారి ఒక దగ్గర ట్రాఫిక్ ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ కమిషనర్కు జాయింట్ కమిషనర్గా చేసిండ్రు. నేను మెయిల్ పెట్టినా, సార్ ఇది పలానా ఇష్యూస్. నాకు చాలా రిగార్డ్ చాలా ఉండే. కానీ నేను బలహీనుని ఇల్లు గుల్ల కొడుతున్న బలహీన బతుకు ఆగం చేస్తుంటే మాత్రం నేను ఊకం సోదర. ఇక నేను ఒక జీవో చూపెడతాను మీకు. ఈ జీవో ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా